హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు వీడియోలో మనము మ్యాట్రిక్స్ అంటే మాత్రికలకు సంబంధించి కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము డెట్కు సంబంధించినటువంటి ఒక షార్ట్ కట్ మాత్రిక విలోమన పద్ధతి అంటే ఇన్వర్షన్ మెథడ్, క్రామర్స్ రూల్, వీటి గురించి మనం చర్చించుకున్నాం. మాత్రికలలో మనకి ఈ విధంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మూడు రకాలుగా మనం వీటిని కనుక్కోవచ్చు అన్నమాట. మూడు రకాలుగా వీటిని మనము కనుక్కోవచ్చు. ఒకటేంటంటే ఇన్వర్షన్ మెథడ్ అంటే మాత్రిక విలోమన పద్ధతి, రెండు క్రామర్ రూల్, మూడోది వచ్చేసి గౌస్ జోర్డాన్ పద్ధతి. వీటిలో దేంతో కనుక్కున్నా కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవాలి. మనం ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే నేను పొడిగించకుండా ముందే చెప్తున్నానమ్మా. ఏంటంటే అది ఇలా ఇచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకోండి, ఈ పద్ధతులన్నీ వాడాల్సిన అవసరం మనకి లేదు. వీటిని మనం సాల్వ్ చేసినట్లయితే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి, ఎలాగైనా చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఆ పద్ధతులు వాడాల్సిన అవసరము లేదు. ఐపీఈలోనే ఆ పద్ధతులు మనము వాడుకోవాలి. అది అడిగిన పద్ధతిని వాడాలి. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగానైనా మనం XYZ వాల్యూస్ మనము కనుక్కోవాల్సి ఉంటది అనమాట. ఎలాగో మనం మామూలుగా అయితే ఇప్పుడు వీటిని 1 ఈక్వేషన్, 2 ఈక్వేషన్, 3 ఈక్వేషన్ అనుకున్న తర్వాత ఒక రెండింటిని తీసుకుంటాము. ఇది ఇంటూ 6 మైనస్ 1 అంటే 2 ఇంటూ 6 మైనస్ 1 అనుకుంటే ఎక్స్ వాల్యూస్ క్యాన్సిల్ అయితే YZ వాల్యూస్ మిగులుతాయి. ఈ రెండింటిలోని కూడా YZ వాల్యూస్ మిగులుతాయి. మళ్ళీ ఈ రెండింటి ద్వారా ఒక YZ వాల్యూ వస్తుంది కదా, మళ్ళీ ఈ రెండింటి నుంచి ఎక్స్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ YZ వాల్యూ వస్తుంది. అది మనందరికి తెలిసిన విషయమే. అలా కనుక్కోవచ్చు. ఈ పద్ధతులు ఏమీ వాడాల్సిన అవసరము లేదన్నమాట. ఇవి మాత్రికలకు సంబంధించి మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ ఇన్వర్షన్ మెథడ్ ఏందయ్యా అంటే ముందుగా వీటిని మాత్రిక రూపాల్లో రాసుకుంటే ఇక్కడ అడ్డంగా ఏదైతే వస్తుందో అలానైనా రాయొచ్చు, నిలువంగా ఎలా ఉన్నాయో అలానైనా రాయొచ్చు, కానీ ఆర్డర్ మార్చుకోకుండా రాయాలన్నమాట. 6 1 మైనస్ 3 6 1 మైనస్ 3 ఇది ఇక్కడ 1 అంటే కోఎఫిషియెంట్స్ 3 మైనస్ 2 2 1 4 ఇది ఏ. నెక్స్ట్ ఇవి ఏ అయితే ఉన్నాయో ఇవి చలరాశులు అన్నమాట. ఎక్స్ వై జెడ్ చలరాశులు మనకు తెలిసిందే కదా. ఎక్స్ తీసుకుంటాం దీన్ని మనం. ఓకేనా? ఇది ఈక్వల్ 5 5 8 దీన్ని మనం బిగా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, అది బి. ఓకేనమ్మా? ఇది మాత్రిక రూపంలోకి వీటిని కనుక మార్చుకుంటే ఇది మాత్రిక, ఇది ఎక్స్ అంటే చరరాశులు, ఇది స్థిరం. ఓకే, దీనికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే గుణన మాత్రిక అంటారు. గుణన మాత్రిక. ఇది చలరాశుల మాత్రిక అంటారు. దీనిని స్థిర మాత్రిక అంటారు. ఓకేనా? ఇది గుణన మాత్రిక, ఇది చలరాశి మాత్రిక, ఇది స్థిర మాత్రిక. వీటికి పేర్లు ఇలా ఇచ్చి దీన్ని ఏమంటారు, ఏని ఏమంటారు అని కూడా అడగచ్చు. లేదా ఈ రెండు ఇచ్చిన తర్వాత ఇందులో గుణన మాత్రిక ఏది అని అడుగుతారు. అలా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. పోతే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చమ్మా? ఇన్వర్షన్ మెథడ్. ఇది AX is equal to B. AX is equal to B అంతే కదా. ఇది ఇంటూ ఇదే ఇది ఈక్వల్ టు అది. ఓకేనా? AX is equal to B అంటే మనం కనుక్కోవాల్సింది X కాబట్టి, అంటే XYZ వాల్యూస్ కాబట్టి ఏ నాడు పంపిద్దామమ్మా. X is equal to B by A. అవునా కదా? B by A. మరి మాత్రికల్లో ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు. అంటే గుణకారము చేయొచ్చు, కూడిక తీసివేత చేయొచ్చు, కానీ భాగహారానికి డివైడ్ కి మాత్రం ఛాన్స్ లేదు. కాబట్టి ఎక్స్ అలా ఉంచేసి మనము 1/a ని ఏ ఇన్వర్స్ గా రాసుకోవచ్చు మనం. ఓకే కదా? ఏ ఇన్వర్స్ ఇంటూ బి.
ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఓకే కదా, అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి చేస్తే ఎక్స్ రావాలి. ఏ ఇన్వర్స్ ఇంటూ బి చేస్తే ఎక్స్ రావాలి. మరి మనం ఎంతమంది వీడియోల్లో తెలుసుకున్నాం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ. మరి ఈ డెట్ ఏ బైలో ఎందుకు మనం ఏం రాసాము? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఓకేనమ్మా, 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అని రాసాము. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలయా? దీనికి మనము అడ్జాయింట్ కనుక్కోవాలి, డెట్ కనుక్కోవాలి. మనకి డెట్ కావాలి. డెట్ అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామయ్యా అంటే 6 ఇంటూ 4 3 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 12 2 14 మైనస్ ఇక్కడ మైనస్ వచ్చింది కమ్మా, కాబట్టి మైనస్ 1 ఇంటూ 1 కాబట్టి అవసరం లేదు. అడ్డము నిలువు పోతే ఒక 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 4 ఒక 4 మైనస్ 4 4 పోతే 0 కాబట్టి ఇక్కడ 0 ప్లస్ ఇది మైనస్ 3 అంటే ప్లస్ తీసేద్దాం. -3 ఇంటూ ఇది వదిలేస్తే ఒక్కొక్కటి మైనస్ 2 3 6 అంటే -5 ఓకేనమ్మా. 6 ఇంటూ 4 3 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 12 2 14 మైనస్ 1. దీన్ని ఇలా వదిలేస్తే ఒక 4 మైనస్ 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 4 8 అమ్మా, 0 కాదు. ఓకే, అలా వెరిఫై చేసుకోవడం మంచిది అయింది. -3 ఇంటూ ఇది వదిలేస్తే ఒక 3 మైనస్ 2 3 6 -5. ఓకేనమ్మా. 16 60 6 4 24 84 -8 ప్లస్ 15 ఈ 8 15లో పోతే ఇక్కడ 7 ఉంటుందమ్మా. 84 7 అంటే 91. ఓకేనమ్మా. అయితే అదే డెట్ ను మనం షార్ట్ కట్ లో ఎలాగయ్యా అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇది మాత్రిక కదా, మనం తీసుకున్న మాత్రిక ఇలా క్రాస్ గా. ఓకేనా, ఆ మూడింటిని మనం గుణిస్తే 6 ఇంటూ 3 ఇంటూ 4 4 3 12 6 12 72 ప్లస్ చూడమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఇలా ఉంది కదా, దీనికి అప్పర్ ట్రయాంగిల్ వస్తుంది, లోయర్ ట్రయాంగిల్ వస్తుంది కదా. ఈ 2 ఇంటూ ఇది. ఓకే, సింబల్స్ ఏమి మారమమ్మ, అంటే ఉన్నదే వస్తాయి. ఈ ప్లస్ మైనస్లు ఇవి కన్సిడర్ అవ్వవు, ఉన్నదే వస్తుంది అనమాట. -2 ఇంటూ 2 -4 ప్లస్ ఇప్పుడు ఇందులో ఈ 2 ఇంటూ ఇది -3 అనమాట. ఒక్కొక్కటి 1 ఇంటూ -3 అంటే -3. ఇది ప్లస్ కు సంబంధించింది. మైనస్ ఆఫ్ దీన్ని ఇటు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇటు తీసుకున్నాం ఎట్లా. ఓకేనా, ఈ 2 3 6 6 3 18 -18. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 ఎట్లా అంటే కింద దాంట్లో 2 తీసుకుంటే పై దాంట్లో 1 వస్తుంది. ఇట్లా గీట్లు తీసుకుంటాం కదా, ఇలా తీసుకుంటాం కదా. అది కింద దాంట్లో ఇది తీసుకుంటే మిగిలింది ఇది, పై దాంట్లో ఇది తీసుకుంటే మిగిలింది ఇది, అట్లా అనమాట. -2 ఇంటూ 6 -12. నెక్స్ట్ ఒక్కొక్కటి 1 ఇంటూ 4 ప్లస్ 4. 72 నుంచి 7 పోతే 65. తర్వాత ఇందులో 18 12 కూడితే ఎంతమ్మా? 28 2 30. 30లో నుంచి 4 పోతే 26 -26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ప్లస్ 26 అంటే 91 వచ్చింది కదా. సేమ్ అంటే ఇందులో ఏం లేదమ్మా. ఫస్ట్ ఏడి మైనస్ బీసీ అని మనకు గుర్తుంది కదా చిన్నదానిలో. అంటే 2/2 మ్యాట్రిక్స్ లోని
ఏడి మైనస్ బీసీ ఉంది కదా, అంటే ఫస్ట్ తీసుకున్న ప్లస్ ఏడీకి సంబంధించింది మైనస్ బీసీకి సంబంధించింది. ఫస్ట్ ఈ మూడు తీసుకుంటాం, ఈ మూడింటిని ఇంటూ చేస్తాం అమ్మా. ఇంటూ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లా దీనికి గీతలు కలుపుకుంటాం కదా, దీనికి కలపటానికి ఏమి ఉండవు. ఓకేనా? ఈ అప్పర్ ట్రయాంగిల్ లో ఈ రెండింటిని తీసుకుంటే మిగిలిపోయింది ఇది, దీన్ని తీసుకోవాలి. ఈ 2 ఇంటూ ఇది ఇట్లా ట్రయాంగిల్ తీసుకున్నా కానీ లేదా. ఓకేనా? నెక్స్ట్ పోతే ఈ 2 ఇంటూ ఇది అనమాట. ఇది ప్లస్ కు సంబంధించి. అదే విధంగా మైనస్ కు సంబంధించి కూడా మనం ఏం చేయాలంటే ఇటు తీసుకోవాలన్నమాట. ఇది తీసుకుంటే ఇట్లా అప్పుడు లోయర్ ఉంటాయి కదా, కింద 2 తీసుకుంటే పైన 1, పైన 2 తీసుకుంటే కింద 1 అలా గుణించాలి. మధ్యలో ప్లస్, వాటి పక్కన ఉన్న ఈ ప్లస్ మైనస్ బట్టి మైనస్ వస్తాయి. ఎలాగైనా చేసుకోవచ్చు డైరెక్ట్ గా అర్థమైతే. లేదంటే దీనికి ఒక స్టెప్ ఏమన్నంటే 6 1 మైనస్ 3 1 3 మైనస్ 2 2 1 4 2 1 4. ఓకేనా? ఇది మనం ఉన్న మాత్రిక. ఈ ఉన్న మాత్రికకి ఈ మైనస్ 3ని ఇటేయండి, ఈ 6ని అటేయండి. అర్థమైనా? దీన్ని ఇటేయాలి, దీన్ని ఇటేయాలి. లేదు మళ్ళీ ఈ 4ని ఇటేయండి, ఈ 2ని అటేయాలి. ఓకేనా? 6ని ఇటేయాలి, 3ని ఇటేయాలి, ఈ 2ని ఇటేయాలి, 4ని ఇటేయాలి. ఓకేనా? మనం ఇందాక ఏం చేసామమ్మా, ఈ మూడింటిని గురించాం. ఇదిగో ఇలా గీత గీసుకోవటమే మనం. ఇప్పుడు 3 వస్తున్నాయి, ఇప్పుడు 3 వస్తున్నాయి. ఓకేనా? ఇందాక ఏం చేసాం ఒకసారి చూద్దాం. 6 ఇంటూ 3 ఇంటూ 4 6 ఇంటూ 3 ఇంటూ 4. ఓకే కదా? నెక్స్ట్ 1 ఇంటూ 2 ఇంటూ 2 1 ఇంటూ మైనస్ 2 ఇంటూ 2 1 ఇంటూ మైనస్ 2 ఇంటూ 2. ఎక్కడ ఉన్న అంటే ఈ రెండింటిని తీసుకొని దీనికాడికి వచ్చేది మనం ఏం చేస్తామంటే ఇది తీసుకొచ్చేది వేసినాం అంతే, తేడా ఏం లేదు. ఓకేనా? ఇది -2 ఇంటూ 2. నెక్స్ట్ 1 ఇంటూ 1 ఇంటూ -3 1 ఇంటూ 1 ఇంటూ -3. ఓకేనా? అంటే ఈ ఎక్స్ట్రా రాసుకోకుండా ఇదిగో ఈ 2 ఇంటూ ఇక్కడ వచ్చే 2ని మనం ఏం చేస్తాము ఎడేసుకున్నాంగా, ఈ 2 అది. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 1లో చూసుకున్నప్పుడు 1 ఇంటూ 1 ఈ -3 ఇక్కడ ఎక్కడ వేసినాంగా, ఈ రెండింటికి ఇదన్నమాట. ఓకేనా? ఓకే, అది కన్ఫ్యూజ్ కాము అనుకుంటేనే ఇది వేసుకోండి. ఇలా అవుతాము అనుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకపోతే అదే డైరెక్ట్ అన్నమాట. ఈ 3 ఇంటూ తర్వాత ఇందులో 2 ఇందులో 1 ఇందులో 2 ఇందులో 1. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ ఇన్వర్స్ మెథడ్ లో ఏందా మనకి ఇప్పుడు AX ఈజ్ ఈక్వల్ టు X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ B, A ఇన్వర్స్ B, X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ B. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి ఎడ్జ్ A బై డెట్ A. ఈ డెట్ A నే 1/det అంటాము, 1/det ఇంటూ ఎడ్జ్ A. 1/det అంటే 1/91 వచ్చింది. మనము దీన్ని ఏం చేయాలి అంటే ఎడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. ఎడ్జాయింట్ ఏ కనుక్కోవాలంటే ప్రతిదానికి కోఎఫిషియంట్ కనుక్కొని ఇక్కడ వేసి దానికి మళ్ళీ కోఎఫిషియంట్ కి ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. కోఎఫిషియంట్ కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఆ వచ్చేదే మనకేమవుతుంది అంటే ఆ ఎక్స్ వాల్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఏ ఇన్వర్స్ అది ఇది సపోజ్ ఇది అనుకుంటే 6 సపోజ్ అనుకుంటే 1 3 -2 2 1 4 ఇంటూ బి అంటే అది 5 5 8 ఇది ఈక్వల్ టు X Y Z. ఓకే కదా? అప్పుడు మనం ఏం చేయాలి 1/91 ఇలా ఉంచేసి ఇంటూ 6 ఇంటూ 5 6 5 30. ఇది కాదమ్మా ట్రాన్స్పోజ్, మీరు ఇది ఎడ్జాయింట్ ఏ మీరు అనుకోవాలి, ఇది కాదు. ఓకేనా? ఎడ్జాయింట్ ఏ వచ్చిన తర్వాత ఇలా మనం చేయాలని చెప్తున్నా. 6 5 30 ప్లస్ 1 5 తర్వాత 3 24 మైనస్ 24 ఇది ఈక్వల్ టు X అమ్మా. ఓకేనా? నెక్స్ట్ 1/91 ఇంటూ 1 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 5 15 -2 ఇంటూ 8 -16 ఇది ఈక్వల్ టు Y.
ఓకేనామా. నెక్స్ట్ 2 into 5 1/91 into 2 into 5 10 ప్లస్ 1 into 5 5 ప్లస్ 4 into 8 32 ఇది ఈక్వల్ టు జెడ్. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇలానే వస్తాయి అన్నమాట. ఏది మనం ఇది కొనుక్కున్నాక అడ్జాయింట్ ఏ కనుక్కుంటే, ఇది అడ్జాయింట్ ఏ అనుకుంటే ఇలా చేయాలి. ఓకేనా. క్రామర్స్ రూల్ a1x ప్లస్ b1y ప్లస్ c1z is equal to d1. a2x ప్లస్ b2y ప్లస్ c2z is equal to d2. a3x ప్లస్ b3y ప్లస్ c3z is equal to d3. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ లాగానే ఇది కూడా ఉంటుందమ్మా. దీని నుంచి మనము ఇది మనకి గుణన మాత్రిక ఏందయ్యా అంటే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ఇది గుణన మాత్రిక. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ మనం కనుక్కోవాల్సింది ఇది ఈక్వల్ టు d1 d2 d3 ఇది స్థిర మాత్రిక. లేకపోతే క్రామర్ పద్ధతి ఏందయ్యా అంటే ఇది మనము ఏ అనుకుంటే, ఓకే, ఇది దీనికి డెల్ ఏ కనుక్కోవాలి, డెట్ కనుక్కోవాలన్నమాట. డెల్టా అంటాం దీన్ని, డెల్టాతో చూపించుకొని ఒకటి డెల్టా అనుకోవచ్చు, డెల్టా ఏ అనుకోవచ్చు. ఇది ఏ ఇది ఈక్వల్ టు అనుకుంటే డెల్టా ఏ లేదా డెల్టా. ఓకే. నెక్స్ట్ పోతే ఇంకోటి డెల్టా ఎక్స్, 2 డెల్టా వై, 3 డెల్టా జెడ్. ఓకేనా. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా ఏ, లేకపోతే డెల్టా అంటే డెట్. వై ఇజ్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఏ, జెడ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా జెడ్ బై డెల్టా ఏ. అంటే డేటా ఆఫ్ ఎక్స్, డేటా ఆఫ్ వై, డేటా ఆఫ్ జెడ్, డెల్టా జెడ్ అంటే. ఓకేనా. ఇందులో నుంచి మనకి ఈ ఏ అంటే తెలుస్తుంది, దీనికి డెట్ కనుక్కోవాలి. దీనికి మనము డెట్ కనుక్కోవాలి. అప్పుడు డెట్ ఏ వస్తుంది, ఎంతో కొంత వస్తుంది అన్నమాట. డెట్ ఏ. మరి డెల్టా ఎక్స్ అని అంటే వస్తున్నాయా అంటే డెల్టా ఎక్స్ కి డెట్ కనుక్కోవాలి, డెల్టా ఏ కి డెట్ కనుక్కోవాలి. మరి డెల్టా ఎక్స్ ఎక్కడ వస్తుందంటే ఈ ఉన్నదానిలో ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ సంబంధించిన అనుకుంటే డెల్టా ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో ఈ d1 d2 పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అంటే డెల్టా ఎక్స్ ఇది ఈక్వల్ టు ఏమవుతుందయా d1 d2 d3 b1 b2 b3 c1 c2 c3. ఇప్పుడు మనం డెల్టాకి దీనికి డెట్ కనుక్కుంటాం కదా, దీనికి డెట్ కనుక్కుంటాం కదా, దీనికి డెట్ కనుక్కుంటాం. మరి డెల్టా వై ఏందయ్యా అంటే ఈ వై ప్లేస్ లో డివై బై d1 d2 వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది a1 a2 a3 d1 d2 d3 c1 c2 c3 ఇలా వేసుకుంటే ఇది డెల్టా వై అయితే దీనికి డెట్ కనుక్కుంటాం. ఇప్పుడు అయితే డెల్టా జెడ్ అనేది c1 c2 c3 బదులుగా d1 d2 d3 పెట్టుకోవాలన్నమాట. a1 a2 a3 తర్వాత b1 b2 b3 d1 d2 d3. ఇప్పుడు ఇది డెల్టా జెడ్. ఇప్పుడు డెల్టా జెడ్ కి డెట్ కనుక్కొని బై డెల్టా ఏకి ఫస్ట్ కనుక్కున్న డెట్ వేస్తే జెడ్ వస్తుంది. ఈ విధంగా మనము క్రామర్ రూల్ ని కనుక్కుంటాం అన్నమాట. క్రామర్స్ రూల్ ని కనుక్కుంటాం. ఇవే ఈక్వేషన్స్ కి తర్వాత ఏంటంటే గౌస్ జోర్డాన్ పద్ధతి. గాస్ జోర్డాన్ పద్ధతిలో ఈ యొక్క d1 d2 కూడా ఎక్కడనే రాస్తాం అన్నమాట. d3
దీన్ని మనము కొంతమంది ఏం చేస్తారంటే ఆల్ఫా బీటా గామాలతో రిప్రజెంట్ చేస్తారు. మనం ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో దాన్ని రో అంటాం కదా, మనము రో అంటాం. అంటే R1 R2 R3 ఇవి ఏవైతే ఉన్నాయో కాలమ్స్ అన్నమాట. C1 C2 C3 C4 ఇలా వస్తుంది కాలమ్స్. ఇవి రోస్. ఈ యొక్క గౌస్ జోర్డాన్ పద్ధతిలో ఏం చేస్తారంటే మనము గనుక ఇప్పుడు ఎన్ఆర్ ఇచ్చిన సమీకరణాలలో ఒకటో సమీకరణాన్ని 2తో గుణించి మైనస్ రెండో సమీకరణం తీసేస్తాం కదా, సమీకరణాలు లాంటి లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు. అలానే దీంట్లో కూడా ఏం చేస్తామంటే R1 ప్లేస్ లో 2 ఇంటూ R1 అంటే 2R1 మైనస్ R2. R1 ప్లేస్ లో R1 అంటే దీని ప్లేస్ లో 2 ఇంటూ R1 మైనస్ R2 ఎలా వాడతాము? అలా ఎన్నిసార్లు అయినా సికి వాడచ్చు, అంటే కాలంకి వాడచ్చు, రోకి వాడచ్చు. ఇలా ఎన్నిసార్లు వాడినా గానీ దాని యొక్క అర్థము మారదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి ఒక రో మనం చూసుకుంటే ఈ R1 ప్లేస్ లో ఏమవుతుంది? 2 ఇంటూ R1 మైనస్ R2 అంటున్నాడు కాబట్టి 2 ఇంటూ R1 అంటే 2A1 మైనస్ R2 అంటున్నాడు కాబట్టి A2. ఓకేనా? ఇక్కడ 2 ఇంటూ B1 మైనస్ B2, 2 ఇంటూ C1 మైనస్ C2, 2 ఇంటూ D1 మైనస్ D2 ఇలా ఏర్పడింది అనమాట ఈ రో. మిగతా ఈ 2 రోలు కూడా మామూలుగా ఉంటాయి. లేదు ఇంకొక రోను కూడా మార్చుకోదలుచుకుంటే మనము ఈ విధంగా మార్చుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా R1 R2లుగా మార్చుకోవచ్చు, లేకపోతే C1 C2లతో మార్చుకుంటూ దీన్ని ఏ రూపంలోకి తేవాలి అంటే మనము యూనిట్ మ్యాట్రిక్స్ లోకి తీసుకురావాలన్నమాట. అంటే 1 0 0 ఇక్కడ ఆల్ఫా లేదా B1 అనుకో ఏదైనా కావచ్చు, 0 1 0 బీటా, 0 0 1 గామా. అంటే ఒక యూనిట్ మాత్రిక రూపంలోకి వచ్చి ఆల్ఫా బీటా గామాలు వస్తాయి. ఈ వచ్చిన ఈ ప్లేస్ లో ఉన్న ఇవే, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్, అది జెడ్. ఇది గౌస్ జోర్డాన్ పద్ధతి. అంటే R1 R2 లాగా మార్చుకోవచ్చు, మన ఈక్వేషన్స్ మార్చుకున్న రూపంలో మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ 3 పద్ధతులు. ఇకపోతే మనము ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు 1 2 4 7 9 -3 -2 1 6 ఇది 3x3 మ్యాట్రిక్స్. దీని యొక్క ర్యాంక్ ఏంది అంటున్నాడు. ర్యాంక్ అంటే తరగతి అడుగుతా ఉన్నాడు అనమాట. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ర్యాంక్ అంటే తరగతి ఎంత అని అడుగుతా ఉన్నాడు. తరగతి ఎంత అంటే డెట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక అడ్డు వరుసలో గాని ఒక నిలువు వరుసలో గాని జీరోస్ ఉన్నట్లయితే దాని యొక్క డెట్ 0. ఓకేనమ్మా? అలాగనే దీనికి కూడా ఒక అడ్డు వరుసలో గాని ఒక నిలువు వరుసలో గాని 0 ఉన్నట్టయితే డెట్ 0. ఇప్పుడు ర్యాంక్ కనుక్కోవడం ఎలాగయ్యా అంటే ఇది ఏ అనుకుంటే డెట్ ఏ కనుక్కోవాలి. మనం ముందు డెట్ ఏ కనుక్కోవాలి. ఇది 3x3 మ్యాట్రిక్స్ కదా. దీని యొక్క డెట్ 0 వచ్చిందనుకో, ఇది దీని ర్యాంక్ నాట్ ఈక్వల్ టు 3. దీని యొక్క డెట్ 3 వస్తే 0 వస్తే నాట్ ఈక్వల్ టు 3. దీని యొక్క డెట్ 0 వచ్చింది అని అనుకుంటే సబ్ మ్యాట్రిక్స్ ఉంటాయి. అంటే సబ్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ మనం కనుక్కోవాలి. ఇవి లఘు నిర్ధారకము అంటారు దీన్ని. ఓకేనా? ఏవైనా 4 మనం ఎన్నుకోవచ్చు, ఏ 4 అయినా ఎన్నుకోవచ్చు. దాని యొక్క డెట్ కూడా దాని యొక్క
సబ్ మ్యాట్రిక్స్ A11 అనుకోసారా, దాన్ని కూడా 0 అనుకుంటే నాట్ ఈక్వల్ టు 2, ర్యాంక్ నాట్ ఈక్వల్ టు 2. అప్పుడు మిగిలిపోయి అన్ని జీరోలు అయితే, ఎలిమెంట్స్ అన్ని జీరోలు అయితేనేమో అసలు ర్యాంకు లేదు, 0 చెప్పలేమన్నమాట, నిర్వచించలేము. డెట్ 0, అప్పుడు ఆ ర్యాంక్ దాన్ని కూడా కాదు, 1 ఎలిమెంట్ కూడా కాదు, కాబట్టి నిర్వచించలేము. అంటే అన్ని ఎలిమెంట్లు కనుక 0 అయితే దాని ర్యాంక్ మనము నిర్ధారించలేము. అన్ని ఎలిమెంట్లు 0 అయితే దాని ర్యాంకు నిర్ధారించలేము. దేని యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో, అంటే ఏ ఆర్డర్ మాత్రిక యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో దాని ర్యాంక్ దాని ర్యాంక్ అయింది. ఓకేనమ్మా? ఇప్పుడు దీని యొక్క డెట్ మనం కనుక్కుందాం. దీని డెట్ కనుక్కోవడానికి మనం ఒక షార్ట్ కట్ వాడదాం. మనకి ఇంత ముందు డెట్ అంటే తెలుసు కదా, 1 ఇంటూ ఇవి వదిలేసి 4 9 6 54 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 9 6 54 3 57 మైనస్ ఉంటుంది ఇక్కడ తెలుసు కదా, చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. మైనస్ 2 ఇంటూ ఆల్రెడీ మైనస్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 ఇంటూ దీని అడ్డు వరుస దీని నిలువు వరుస వదిలేస్తే 6 42 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మన డెట్ ప్రకారం చూసుకుంటే ఒక మైనస్, ఏడి మైనస్ బీసీ కదా, మన మైనస్ మనకేముంది, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయింది, మైనస్ ఉంది. 42 మైనస్ 2 3 6, 42 నుంచి 6 పోతే 36 ప్లస్ 4 ఇంటూ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస వదిలేస్తే 7 మన డెట్ లో మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ 9 18 18 అని 7 25, 7 మైనస్ 18 25. ఓకేనా? మైనస్ అంటే ఆల్రెడీ మన ఏడి మైనస్ బీసీలో ఈ మైనస్ ఇంటూ ఈ బీసీకి మైనస్, ఓకే, ప్లస్ అయిపోయింది. 57 మైనస్ 2 36 72 ప్లస్ 4 25 100. 100లో నుంచి 72 పోతే 8 అయితే 80 20 28 57 ప్లస్ 28 50 20 70 8 5 15 85. ఓకేనమ్మా? ఇది మన డెట్. మనం షార్ట్ కట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ గా చూడండి అమ్మా, ప్రధాన వికిరణం అనేది తెలుసుకున్నాం కదా, 1 ఇంటూ 9 ఇంటూ 6 ప్లస్ ఇది ఏడీకి సంబంధించింది మైనస్ బీసీ అన్నమాట. ఏడి మైనస్ బీసీ కదా, అందులో ఏడీకి సంబంధించింది ఇది 1 ఇంటూ 9 ఇంటూ 6 1 ఇంటూ 9 ఇంటూ 6 ప్లస్ ఇట్లా ఈ గీతలు కలుపుకుందాం అనమాట. రెండింటికే వస్తుంది, తర్వాత ఒక్కదానికి అంటే చుక్కలు గీతలు కలుపుతాం కదా, అలాగనమాట. ఏది 2 అయితే కలిసి ఉన్నాయో అది దానికి ఆపోజిట్ లో ఉన్న సింగిల్. ఏ 2 గీతలు అయితే కలిసి ఉన్నాయో అది దానికి ఆపోజిట్ లో ఉన్న సింగిల్. 2 3 6 6 2 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ప్లస్ 7 1 7 4 4 7 28. ఓకేనమ్మా? గీతలు కలిసి ఉన్నది ఇంటూ దానికి ఆపోజిట్ లో ఉన్న విడిగా ఉన్నది. 7 1 7 ఇంటూ 4 7 28. ఓకే, మైనస్ ఇటు జరగాలి ఇప్పుడు బీసీ కదా, ఈ 3 ఇది 1 విడిగా ఉంటుంది, ఇది 1 విడిగా ఉంటుంది. 2 ఇంటూ 9 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 9 ఇంటూ 4 ప్లస్ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ 2 14 ఇంటూ 6 14 ఇంటూ 6. ఓకే కదమ్మా? 9 6 54 9 6 54
ఓకే, ప్లస్ 12 ప్లస్ 28 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 8 9 72 నెక్స్ట్ మైనస్ 3 ప్లస్ 14 ఇంటూ 6 14 ఇంటూ 6 16 60 4 24 84 ఇది ప్లస్ 3 ఇది మైనస్ 3. ఓకేనమ్మా, ఈ మైనస్ ను మనం అప్లై చేసినాం అన్నమాట. ఇక్కడ దాకా దీనికి సంబంధించింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 72 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 84 ఇప్పుడు మనకి ఈ 72లో నుంచి 84 పోతే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 2 పోతే ఇక్కడ 2 ఉంటుంది. ఓకే, 8 12 ఉంటుంది. ఓకేనా, 12 మైనస్ 12 ఈ మైనస్ 12కి ప్లస్ 12కి క్యాన్సిల్ ఇంక ఇవన్నీ ప్లస్లే కూడదాం. 54 3 57 ప్లస్ 28 ఏమొచ్చింది? ఇదేగా 57 ప్లస్ 28. ఇంకోటి ఏంటంటే ఇది మనం వేసుకున్నాం 1 2 4 7 9 మైనస్ 3 మైనస్ 2 1 6 కదా. ఇది మన మాత్రిక. దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ 1 ఉందా, దీన్ని ఇక్కడ వేసుకోవాలి 1, ఈ 4ని ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఈ మైనస్ 2ని ఏడేసుకోండి, ఈ 6ని ఏడేసుకున్నాం. ఓకేనా, 6ని ఏడేసుకున్నాం. ఇప్పుడు ఇక ఈ 3 గీతలు గీసుకుంటే ఏ 3 వస్తుంది? ఇదిగో ఇలా వస్తుందమ్మా, వచ్చింది కదా. ఓకే, 1 ఇంటూ 9 ఇంటూ 6 ఇందాక వచ్చినట్లే వస్తాయి. 9 6 54. ఇదిగో ఇదిగా మైనస్ ఉంది ఇందులో ఒకటి కాబట్టి మైనస్ 2 4 4 3 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 4 28 ప్లస్ 28. ఓకేనా, ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇది ఫస్ట్ మన 3 వచ్చేటట్లుగా చేసుకున్నాం అనమాట. అది యాడ్ వస్తుందా అంటే ఈ 2 ఆపోజిట్ లో ఉన్న 2ను చూడమన్నాగా, ఇదిగో ఈ మైనస్ 2 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఈ ఉన్నది 2 ఉన్నాయా, దీనికి ఆపోజిట్ లో ఉన్న 4 అన్నమా, అది ఎక్కడికి వచ్చింది. అంతే, ఏం లేదు. ఓకేనా, ఇది ఎలా చేసుకున్న తర్వాత 3 వస్తాయి. 3 గుణించుకోవడమే అన్నమాట, 3 గుణించుకోవడమే. ఓకే, ఈ 3 గుణించిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని ఇటు తిప్పి గీసుకోవాలి. 3 మళ్ళీ ఇదిగో మెయిన్ ఈ 3 ఉన్నాయి కదా, నెక్స్ట్ ఈ 3 నెక్స్ట్ ఈ 3 మైనస్. ఓకే, ఏడి మైనస్ బీసీకి అంటే దీన్ని ఈదైనా ఆదైనా వేసుకోవడమే మనకి. అది లేదంటే ఒకసారిగా ఇందులో ఈ 2కి దీనికి ఆపోజిట్ లో ఉన్న సింగిల్ నంబరు, ఈ 2కి దీనికి ఆపోజిట్ లో ఉన్న సింగిల్ నంబరు, అట్లయినా గుర్తుపెట్టుకుంటే అది మనకి డెట్ వస్తుంది అనమాట. ఇప్పుడు డెట్ ఎంత అయింది మనకి? 85 అయింది. డెట్ 85 కాబట్టి ర్యాంకు 3. 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఒకవేళ డెట్ 0 వచ్చింది అనుకున్నాం, 0 వచ్చింది అనుకుంటే ర్యాంకు నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి మళ్ళీ చేయాలి అంటే ఇందులో మనము ఏ 4 అంకెలైనా తీసుకోవచ్చు. సబ్ మ్యాట్రిక్స్ అనమాట, అంటే 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 3/3 0 కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 2/2 మ్యాట్రిక్స్ ఏమొస్తాయి మనకి? ఇప్పుడు 1 2 7 9 తీసుకోవచ్చు, లేదా 2 9 4 3 తీసుకోవచ్చు, లేదా ఇక్కడ అయిపోయింది తర్వాత 7 9 2 1 తీసుకోవచ్చు, తర్వాత 9 1 3 6 తీసుకోవచ్చు. 9 1 -3 6 ఇలా వస్తాయి. లేదా ఏ 4 అయినా తీసుకోవచ్చు. ఓకేనా, అలా సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని ఇప్పుడు ఇది వాక్ చేసినట్లయితే ఏడి మైనస్ బీసీ ఇది 0 అయితే సబ్ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ తీసుకోవాలి. అది ర్యాంక్ కనుక్కునేటటువంటి
విధానం. మనం డెట్ కనుక్కోవాలి, ర్యాంక్ కనుక్కోవాలంటే ముందుగా డెట్ ≠0 అయితే దాని యొక్క ర్యాంకు ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అవుతుంది. అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ నాన్-0 అవుతుందో అదే దాని ర్యాంక్. ఓకేనా? ఈ 3 మోడల్స్ ఒకే వీడియోలో చెప్పాలని నేను అలా చెప్పాను. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మనము ఆ ఇన్వర్షన్ మెథడ్, క్రామర్ రూల్, గాస్ జోర్డాన్ పద్ధతి అనేవి విడివిడిగా చెప్పుకుందాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.